శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీమధురైకటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం ఖండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షశస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. ఇప్పుడు నేను చెప్తున్న దాంట్లోకే వచ్చేసింది. మహామతయే నమః. మహామతయే నమః అంటే చాలా చాలా గొప్ప బుద్ధి కలిగినటువంటి వారు, మహాదార్శనికులు. కుశాగ్ర బుద్ధి అంటారే, సూక్ష్మ బుద్ధి. ఏదైనా ఒక కార్యం జరగాలి అంటే సమయాన్ని దృష్టిలో పెట్టుకుని లెక్క కడతారు. లెక్క కట్టారు అంటే అది తక్కువ సమయానికి కావచ్చు, ఎక్కువ సమయానికి కావచ్చు, కొన్ని శతాబ్దాలకి కావచ్చు. ఆయన దేనిని దృష్టిలో పెట్టుకుని వ్యవస్థ పెట్టారో ఆ వ్యవస్థ దానికి అట్లాగే జవాబు చెప్తూ శాశ్వతంగా నిలబడిపోతుంది. అది చాలా గొప్ప. ఎందుకంటే మనిషి ప్రబోధం చేయడం గొప్ప విషయం, ప్రబోధం చేయడం తక్కువ అని మనం అనడానికి వీల్లేదు. ప్రబోధం గొప్పది. ప్రబోధం చేయడంతో పాటుగా ఒక గొప్ప వ్యవస్థని నిర్మాణం చేయడం అంత చిన్న విషయం కాదు. ఆ వ్యవస్థని నిర్మాణం చేసినప్పుడు కూడా దాన్ని నడిపించడం, దాన్ని నిర్వహించడం, దాని యొక్క విలువ అందరూ తెలుసుకునేటట్టుగా అందరినీ దానిలోకి కలపగలగడం, కలిపి నడిపించగలగడం, తద్వారా అందరికీ దాని మీద భక్తి శ్రద్ధ ప్రయోజనము కలిగేటట్టు చేస్తూ నడిపించగలిగిన దక్షత ఉండడం అంటే అది శంకర భగవత్పాదులకు కాబట్టి చెల్లింది మహానుభావుడికి. అంత గొప్ప వ్యవస్థ చేశారు, అంత గొప్ప బుద్ధిమంతుడు, అంత గొప్ప దార్శనికులు. అయితే కొంతమంది జీవితాల్లో ఏమవుతుందంటే వ్యవస్థ చేయడం దగ్గర వాళ్ళు చాలా గొప్పవారు అనిపించుకుంటారు. కానీ వ్యవస్థ చేయడానికి ప్రతిబంధకం ఏమిటి అంటే ఎప్పుడూ ఎవరో వచ్చి మీరు చెప్పిన సిద్ధాంతం ఎలా గొప్ప అనేవాడు ఉండడం. పైగా ఒక చోట ఉండి చేసేది కాదు ఆయన. ఆయన ఒక్క చోట ఉండడం కుదరదు సన్యాసిగా. ఆయన నిరంతర సంచారి, ఎప్పుడూ తిరుగుతూనే ఉంటారు. ఎప్పుడూ తిరుగుతూ ఉండేటటువంటి వ్యక్తి వేద ప్రమాణాన్ని నిలబెట్టాలి అంటే తద్విరుద్ధమైనటువంటి వాదనలతో మాట్లాడి గెలవాలి. అప్పుడు అక్కడ ఎంత కుశాగ్ర బుద్ధి ఉండాలి. అంతేగాని నేను ఈ వ్యవస్థలన్నీ చేయడంలో నా బుద్ధి విస్మృతి పొందిందండి, ఇప్పుడు నాకు అవేం గుర్తులేవు, ఆ విషయాలు ఏవి నాకు స్ఫురణలో ఉండట్లేదు, నాకు ఈ వ్యవస్థ నడిపించడం దీంట్లోనే సరిపోయిందండి అంటే తన ప్రధానమైన కర్తవ్యం విస్మరింపబడింది. అట్లా ఉండకూడదు. అన్నిటినీ దక్షతతో నడిపించగలగాలి. దేనికి ఎంత సమయం ఇవ్వాలో అంత సమయం ఇస్తూ ఉండాలి. ఎక్కడ సమయం అనవసరం అనుకుంటే అక్కడ సమయం ఇవ్వకుండా గడుపుతూ ఉండగలగాలి. అన్నీ తెలిస్తే తప్ప 32 ఏళ్లలో ఇన్ని అసలు ఎలా చేస్తారు? అందున ఎదుర్కొన్నది ఏదో సామాన్యమైన పండితులండి అంటే పర్వాలేదు. పూర్వమీమాంస కర్మ మార్గం గురించి ఆయన వాదించినటువంటి వాదన సామాన్యమైన వాళ్ళతో కాదు. కుమరిల భట్టు అప్పటికే సుబ్రహ్మణ్యావతారం. ఆయన
గొప్ప పునాదులు వేసేశాడు. ఎందుకంటే కర్మ మార్గం లేకపోతే జ్ఞాన మార్గానికి అవకాశం లేదు. ముందు వైదిక కర్మ నడవాలి. అందుకని కర్మ మార్గం నాన్నగారు వస్తున్నారని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కుమరిల భట్టుగా వచ్చి వ్యవస్థ చేసేశాడు. కానీ అది ఒక్కటే పరమ ప్రయోజనం కాదు, జ్ఞాన మార్గం కూడా ఉంది అని అప్పుడు మళ్ళీ చెప్పాలి అంటే పూర్వమీమాంస పరమ ప్రయోజనం కాదని మాట్లాడడం అంత తేలిక విషయం కాదు. అందులో అంతంత పెద్ద పెద్ద విద్వాంసులు ఆ రోజుల్లో. అందులో కుమరిల భట్టు ఉన్నాడు, మండనమిశ్రుడు ఉన్నాడు. వీళ్ళందరినీ గెలవాలి. గెలిచి వాళ్ళు అంగీకరించి నిజమే శంకరాచార్యుల వారు చెప్పింది సత్యమే అని ఆయన మీద అమర్షం పెంచుకోకుండా ఆయన వెంట నడవాలి. అది ఎంత కష్టమైన విషయం. కుమరిల భట్టు, నాగార్జునుడు, ధర్మాకృతి, వసుబంధు మహావిద్వాంసులు ఒక్కొక్కళ్ళు, సరస్వతి స్వాధీనులు. అటువంటి వారితో వాదించి గెలిచి వెళ్ళాలంటే వాళ్ళని ఒప్పించి వాళ్ళని తన మార్గంలోకి తిప్పుకుని అందులో ఉన్నటువంటి సారవంతమైన విషయాన్ని పరిరక్షించి అంతా మీది ఎందుకు పనికి మాలింది అని అనడం కాదు, అందులో ఎంత సారవంతమైన విషయం ఉందో దాన్ని అంగీకరించి నిలబెట్టాలి. లేకపోతే పాడైపోవు, పక్షపాత దృష్టి అయిపోతుంది. అందుకని ఎంతవరకు సారవంతమో అంతవరకు అంగీకరించి ప్రోత్సహించాలి. ఎక్కడ ప్రయోజన సిద్ధికి భంగకరమో దాన్ని తొలగించి ఇది ప్రయోజనకరం కాబట్టి ఇక్కడ మీరిటు మళ్ళాలని వాళ్ళని ఒప్పించగలగాలి, మెప్పించగలగాలి, తనని అనుసరించేటట్టు చేయగలగాలి. అది చెయ్యడం అంటే ఎంత కష్టమైనటువంటి విషయం. పైగా అప్పుడున్నవాళ్ళు సరే శంకరాచార్యుల వారు చెప్పినటువంటి మాటని వాళ్ళు అంగీకరించారు. ఎందుకంటే శంకరాచార్యుల వారు చెప్తుంటే వాళ్ళు విన్నారు కాబట్టి. శంకరాచార్యుల వారి మార్గం పట్టుకుని తర్వాత మళ్ళీ అలాగే తరించిన వాళ్ళు కూడా ఉంటే మనకి ఒక సంతోషంగా ఉంటుంటుంది. చూసావా శంకరాచార్యుల వారు వ్యవస్థీకృతం చేసిన మార్గంలో ఎలా తరించారో అని. ఆధునిక కాలంలో స్వామి వివేకానంద నయితి నయితి నయితిని ఆత్మ మార్గం వైపుకి శంకరుడు చెప్పిన పథంలో ప్రయాణించిన మహాపురుషులు. అట్లాగే దక్షిణ దేశంలో అరుణాచలంలో భగవాన్ రమణ మహర్షి, భగవాన్ రమణులు శంకరాచార్యుల వారు చూపించినటువంటి మార్గంలోనే నడిచి ఇప్పుడు నువ్వెవరో తెలుసుకో, అసలైన నేను ఎవరో తెలుసుకో అని నిరంతర ప్రబోధం చేశారు. చేసి అసలు నేను ఏదో ఆ నేనుగా అనుభవమును పొంది నిలబడగలిగారు. అంటే శంకరాచార్యుల వారు ప్రబోధం చేసినటువంటి మార్గము పరమ సత్యము అని చెప్పి అందులో వెళ్ళిన వారు తరిస్తూ నిరూపణం చేస్తున్నారా లేదా? అంటే అట్లా చూపించగలగాలి. ఇంకా విశేషం ఏమిటంటే ఎప్పుడు చెప్పినా సముద్రం అంతా చెప్పారనుకోండి మీరు, ఆయన చెప్పింది అంతా చెప్తూ ఉండాలండి అవతల వాడికి అర్థం అవ్వాలంటే అన్నారనుకోండి, చాలా కష్టం. ఎందుకనంటే గంటన్నర ప్రసంగం చేయడం తేలిక. ఎందుకంటే గంటన్నర సమయం ఉంది కదా అని మాట్లాడచ్చు. గంటన్నర సమయంలో చెప్పిన ప్రసంగాన్ని 5 నిమిషాల్లోకి మీరు సంక్షిప్తం చేయండి అన్నారనుకోండి, చాలా కష్టం. ఎందుకో తెలుసా? మీరు ప్రధాన విషయాన్ని అంత బాగా పిండగలగాలి. ఇంత తులసాకు తీసుకొస్తే అందులోంచి నలిపితే 2 చెంచాలు సారం వస్తుంది. అట్లా గంటన్నర ప్రసంగాన్ని పిండితే వచ్చే సారాన్ని తీయాలి అంటే దాన్ని గురించి ఎంతో బాగా ఆలోచిస్తే తప్ప సారం ఇదిగో ఇట్లా ప్రవహించిందని నిరూపణం చేసి చెప్పడం కష్టం అవుతుంది. సంక్షిప్తం చేయడం కష్టం, వివరణ చేయడం తేలికవుతుంది. సమయం ఉందనుకోండి కాసేపు చెప్పడం తేలిక. సమయం లేదు, గంటన్నరది 5 నిమిషాల్లో చెప్పాలంటే శంకరాచార్యుల వారు అద్వైత సిద్ధాంతం మీద మహాసముద్రం అంతా వాంగ్మయాన్ని ఇచ్చారు. మళ్ళీ ఎప్పుడైనా ఎవరికైనా అద్వైత సిద్ధాంతం గురించి చెప్పవలసి వస్తే సంక్షిప్తం చేయాలంటే కనీసం ఒక 6 నెలలు పడుతుందండి, అంత వాంగ్మయం కదా అంటే 6 నెలలు వాడు వినేటప్పటికీ మొదటి రోజు చెప్పింది మర్చిపోతాడు. అందులో నాబోటి గడికి అసలు గుర్తుండదు. దుర్మేధాహ. అప్పుడు ఏం చేయాలి? ఎంత చెప్పారో దాన్ని అంత అందంగా అంత తేలికగా సంక్షిప్తం చేయాలి. ఇప్పుడు ఏది సంక్షిప్తం చేశారో దాన్ని చేతిలో దూది పట్టుకుని తంతు అంటారు. పూర్వం ఒత్తులు చేసేవారు ఇళ్లలో. ఇలా 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 నలిపి లాగుతుంటే పెద్ద తీగ కింద వస్తుంది. అంత తీగ అయిపోయిన తర్వాత దాన్ని ఒత్తుల కింద దింపేవారు. ఆ తీగ కింద వచ్చినట్టుగా
సంక్షిప్తం చేసిన దాన్నే ఆధారం చేసుకొని పెంచుకుంటూ వెళ్ళాలి. అప్పుడు ఏమవుతుందంటే వింటున్న వాడికి జ్ఞాపకం ఉంచేసుకోవడం తేలికవుతుంది. మీరు ఏది సంక్షిప్తం చేశారో అది పట్టుకుని మళ్ళీ దాన్ని పెంచుకుంటూ వెళ్ళిపోవడానికి అవకాశం ఇచ్చేయాలి. అంత బాగా సంక్షిప్తం చేయగలగాలి. అలా చేయగలిగితేనే అది నిలబడుతుంది. అలా చేయలేకపోయారనుకోండి, ఇంత వాంగ్మయం మళ్ళీ వినాలండి అంటే ఎలా నిలబడుతుంది? అంత గొప్పగా సంక్షిప్తమైంది ఆయన చెప్పిన సిద్ధాంతం. ఎందుకని? ఆయన బ్రహ్మసత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మ ఏవన అపరః, అంతే అంతే సిద్ధాంతం. దాన్ని పెంచితే మహాసముద్రం. ముందు పెద్దలు చెప్పారనుకోండి భయపడతాడు. ముందే సముద్రం తీసుకెళ్తే భయపడతాడు. ముందు పిల్లకాలం ఒకటి చూపించి, ఇలా ఉందా సముద్రం, తర్వాత చూపిస్తాను, ముందు ఇది చూడు, ఇది పిల్లకాలవ అని మొదలెట్టి అక్కడి నుంచి మెల్లమెల్లగా 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 తీసుకెళ్ళాలి. దాన్ని బాగా పెంచగలగాలి. అందుకని బ్రహ్మసత్యం జగన్మిథ్య, బ్రహ్మమే ఉన్నది. ఇప్పుడు జగత్తు లేదు కాదు, జగత్ అసత్యం కాదు, జగన్మిథ్య. నీకు అజ్ఞానం ఉన్నంతసేపు ఉంది. తాడులో పాముల, స్తంభంలో దొంగల. నీకు ఎంతసేపు అజ్ఞానం ఉంటుందో అంతసేపే తాడులో పాము కనపడుతుంది. జ్ఞానదీపము తీసుకురాగానే అది తాడని తెలిసిపోయి భయం పోతుంది. ఆరోపింపబడినది జగత్. కాబట్టి బ్రహ్మసత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మ ఏవ న అపరః. జీవుడే బ్రహ్మం. అసలు ఎప్పుడైతే జగత్తంతా నశించిపోయిందో, నశించిపోవడం అంటే ఆరోపింపబడిన జగత్ అదృశ్యమైపోయి బ్రహ్మమే ఉన్నది అని తెలిసిపోయిందో, నీలో జీవస్వభావం కూడా పోయింది. అన్నీ కలిపి ఒక్క బ్రహ్మము, అద్వైతము ఒకటైపోయింది. దాన్ని అంత సంక్షిప్తం చేయాలంటే, అంత మహాసముద్రాన్ని అంత సంక్షిప్తం చేశారు. ఎంత కష్టం. దీన్ని పెంచితే మొత్తం శంకరవాంగ్మయం అవుతుంది. అంటే అంత అద్భుతమైనటువంటి కుశాగ్ర బుద్ధి. అందులో ఆయన కుశాగ్ర బుద్ధికి నిదర్శనం పీఠస్థాపన కూడా. అట్లాగే వాంగ్మయం ఇవ్వడం అనేటటువంటిది కూడా ఒక క్రమంలో, ఒక పద్ధతిలో ఉండాలి. ఎందుకనంటే పుస్తకాలు వ్రాయచ్చు, సరస్వతీ కటాక్షం ఉన్నవాళ్ళు, తెలివైన వాళ్ళు ఎన్నో గ్రంథాలను రాయచ్చు. కానీ మీరు ఆయన వ్రాసిన గ్రంథాలని దగ్గర పెట్టుకున్నారనుకోండి, అవి మీకు సోపానములు కావాలి, అవి మీకు మెట్లు కావాలి. మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఒక మెట్టు మించి ఒక మెట్టు మీదకి, ఒక మెట్టు మించి ఒక మెట్టు మీదకి ఎక్కుతూ ఉంటే మీకు ఏ అనుమానం రాకుండా, ఏ భయం వేయకుండా మిమ్మల్ని పొదివి పట్టుకుని పైకెక్కించేదై ఉండాలి వాంగ్మయం. అంతేగాని మీరు అన్ని పుస్తకాలు చదివేసిన తర్వాత మీకు పై మెట్టు వరకు ఎక్కినట్టు అనిపించలేదనుకోండి, ఇబ్బంది. మీరు అందుకే శంకరాచార్యుల వారి వాంగ్మయాన్ని చూస్తే ఆయన 3 కింద విభాగం చేసి ఇచ్చారేమో అనిపిస్తుంది. మొట్టమొదటిది స్తోత్ర సంబంధమైన వాంగ్మయం. అది కూడా విశేషం ఏమిటంటే శంకరాచార్యుల వారిలో గొప్పతనం, ఆయన తాదాత్మ్యత పొంది చేస్తారు. ఆయన చాలా ఎక్కడో కాసేపు కూర్చుని ఇవాళ నేను లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చేస్తాను అని కాసేపు అలా రాయడం అలా ఉండదు. ఆయన ఆ సందర్భమునందు మమేకమై భగవంతుణ్ణి స్తోత్రం చేస్తారు. పరకాయ ప్రవేశం చేసినప్పుడు చేతులు కాళ్ళు కాలిపోయాయి చితి మీద. ఆ శరీరంలోకి ప్రవేశించారు. శివ కేశవ అని 2 ఉండవు. అప్పుడు కూడా చూడండి ఆ ధోరణి. శివుడు శంకరాచార్యుల వారిగా వచ్చాడు. శివుణ్ణే ప్రార్థన చేస్తే పెద్ద గొప్పే ఉంది. శివ కేశవ అని ఉండవు. శంకరాచార్యుల వారు విష్ణువుని ప్రార్థన చేసిన ఉత్తరక్షణం ఆయన అనుగ్రహిస్తారంతే. భక్తి గొప్పది, అనుగ్రహం ఉంటుంది అని నిరూపించడానికి అప్పుడు లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం అని చేశారు. వచ్చేసాయా కాళ్ళు చేతులు. ఇప్పుడు ఆ ఒక్క స్తోత్రం ముందు మీరు బ్రహ్మం ఉన్నది, పరమేశ్వరుడు ఉన్నాడని నమ్మకం కలగడానికి కారణమా? అట్లాగే నేను మీకు భగంధర వ్యాధి శంకరాచార్యుల వారికి రావడం గురించి చెప్పాను. దానికి భిన్నమైనటువంటి విషయం కూడా ప్రతిపాదిస్తారు.
శంకరాచార్యుల వారు దాన్ని తిరుచెందూరులో ఆ వ్యాధిని పోగొట్టుకున్నారు అని కూడా చెప్తారు. అందుకే ఆయన సుబ్రహ్మణ్య భుజంగంలో ఒక శ్లోకాన్ని రచన చేశారు అంటారు. అపస్మార కుష్ఠక్షయార్హ ప్రమేహ జ్వరాన్మాది గుల్మాది రోగాన్ మహాంతం పిశాచాశ్చ సర్వే భవత్పత్రభూతి విలోక్య క్షణాస్తారకారే ద్రవంతే అని రాశారు. ప్రసాదం ఎక్కడైనా ఇచ్చారనుకోండి, ఏం చేస్తాం? ఎక్కడో కూర్చుని కళ్ళకద్దుకుని నోట్లో వేసుకుంటాం. అప్పుడు ఆ ప్రసాదంలో 6వ వంతు మనసు అవుతుంది. ఆ మనసు మన సమస్యకి పరిష్కారం అదే చెప్తుంది అని. కానీ ఒక్క తిరుచెందూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ప్రసాదానికి మాత్రం ఒక ప్రత్యేకత ఉన్నది అన్నారు శంకరాచార్యుల వారు. అది ఎక్కడ చేశారు అంటే, అది వెళ్ళి ఎక్కడో హిమాలయ పర్వతాల దగ్గర కూర్చుని సుబ్రహ్మణ్య భుజంగం చేయరు, దాన్ని తిరుచెందూరులోనే చేస్తారు. ఎక్కడ చేసినా ఈ దేవతలందరూ ఒక్కటే, అందరూ ఒక్కటే. నేను ఇవాళ సుబ్రహ్మణ్యం అని పిలుస్తున్నది ఒక పరబ్రహ్మాన్నే, నేను నరసింహ అని పిలుస్తున్నది పరబ్రహ్మాన్నే, పరదేవత అని పిలుస్తున్నది పరబ్రహ్మాన్నే, శివ అని పిలుస్తున్నది పరబ్రహ్మాన్నే. అందుకే ఆ పరవశం. మీరు ఏ గుడికి వెళ్ళమనండి శంకరాచార్యుల వారిని, ఆ గుడిలో ఆయన ఆ పరవశంతో చేస్తారు స్తోత్రం. అప్పుడది మీరు గమనిస్తే మీకెంత భక్తి పారవశ్యాన్ని ఇస్తుంది ఆ స్తోత్రం. తనకి లేనిది ఇంకొకరికి ఎలా ఇస్తుంది? ఉట్టినే కూర్చుని కాగితాల మీద రాసినవి పరవశాలు ఎలా ఇస్తాయి? దాని లోపలే పరవశం ఉంది, దాని లోపలే ఆ తాదాత్మ్యత ఉన్నది. అది చదివిన వాళ్ళకి అదే ఇస్తుంది. అందుకే ఆయన సుబ్రహ్మణ్య ప్రసాదం గురించి శ్లోకం చేశారు. అక్కడ చెప్పారు ఈ భగంతర వ్యాధి సంబంధ విషయాన్ని. అపస్మార కుష్ఠక్షయార్ష ప్రమేహ జ్వరోన్మాద గుల్మాది రోగాన్ మహాంతం. మూలవ్యాధి అంటారే, దాని గురించి కూడా అక్కడే చెప్పారు. చెప్పి పిశాచాశ్చ సర్వే భవత్పత్రభూతి, ఒక్క తిరుచెందూరులోనే పన్నీర్ రాకని ఆ ఆకులో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క విభూతి వేసిస్తారు. అబ్బాయి నువ్వు ఈ క్షేత్రంలో ప్రసాదం నోట్లో వేసుకోక్కర్లేదు, దాని వంక ఓసారి చూస్తే చాలు అన్నారు. దాన్ని నోట్లో వేసుకోక్కర్లేదు, పెట్టుకోక్కర్లేదు, నీకు ఆ నమ్మకం ఉండి చక్కగా నోట్లో వేసుకుంటే పెట్టుకుంటే గొప్పే, చూస్తే చాలాయా అనుగ్రహం ఇచ్చేస్తుంది. విలోక్య క్షణాస్తారకారే ద్రవంతే. విలోక్య చూస్తే చాలు, ఎంతసేపు? క్షణ, ఒక క్షణం ఆకులో ఉన్న ప్రసాదం వంకి ఇలా చూస్తే చాలట. విలోక్య క్షణాస్తారకారే ద్రవంతే. ఏమి వాంగ్మయం అది, ఎంత అద్భుతం అసలు. అందుకే ఒక స్తోత్రం ఇంకొక స్తోత్రంలా ఉండదు. ఏ స్తోత్రానికి ఆ స్తోత్రమే ప్రత్యేకతని సంతరించుకుంటుంది. మీరు ఒక్క స్తోత్రం పట్టుకున్నారనుకోండి, అది మీ యందు భక్తిని పరిపూర్ణమయ్యేటట్టుగా చేస్తుంది, బాగా నిలబెడుతుంది. నిలబెట్టిన తర్వాత భక్తి ఏం చేస్తుంది? భగవంతుడు నేను, ఆయన గొప్పవాడు, నేను తక్కువ, ఆయన్ని సేవిస్తున్నాను, నాకు ఈ కామ్యం అని. కానీ అంతేనా? ఇంకా అంతకన్నా ఇంకేమైనా ఉందా అంటే ఉంది. మనమే చెప్తున్నాంగా మంత్రపుష్పంలో, నాణ్య పంధాయనాయ విద్యతే. అబ్బాయి ఇది కాదో ఈ పద్ధతి, అసలు బ్రహ్మమును తెలుసుకోవడానికి, భగవంతుడిని తెలుసుకోవడానికి మార్గం వేరొకటి ఉంది, ఇవన్నీ కాదు. ఇక్కడే ఉన్నాడు. నీవారస్సూకవత్ తన్వీ పీతాభాస్వత్యనూపమా. ఇక్కడే వెలుగుతున్నాడు పద్మం చివర, ఇలా వంగిన పద్మం చివర వెలుగుతోంది కాంతి, అది పరబ్రహ్మం అని చెప్తున్నాం. అప్పుడు ఎక్కడ వెతకాలి? ఇక్కడ వెతకాలి. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. అప్పుడు ఇక్కడ వెతకాలంటే ఎలా? ఆ ప్రశ్న వస్తే ఎలా వెళ్ళాలో, ఏవి అలవాటు చేసుకోవాలో, ఏవి పరిశీలించాలో, వేటిని సాధనలోకి తెచ్చుకోవాలో, ఇవన్నీ జిజ్ఞాసువుల కోసం ప్రకరణ గ్రంథాలు ఇచ్చారు. అవే ఆయన చెప్పిన వేదాంత డిండిమం, వివేక చూడామణి, ఆత్మానాత్మ ప్రబోధం, ఇవన్నీ కూడా ఆత్మవిలాసం, ఇవన్నీ అందులోకి వస్తాయి. చిట్ట చివరి స్థితికి ఇంకా ఎదిగిపోయాడు అనుకోండి, బ్రహ్మమును అనుభవించే స్థితికి వెళ్ళిన తర్వాత ఇంకా ఆ స్థితిలో భాష్య గ్రంథాలు ఇచ్చారు. గీతాభాష్యం, బ్రహ్మసూత్ర భాష్యం, ఉపనిషత్ భాష్యం. అట్లాగని ఏ మార్గాన్ని వదిలిపెట్టలేదు. భక్తి మార్గం, కర్మ మార్గం, జ్ఞాన మార్గం, మూడింటినీ ప్రోత్సహించారు. ఎవరిని
పూర్తిగా తప్పనలేదు. ఎక్కడ ఏ చిన్న మంచి ఉన్నా ఆదరించారు, అన్నిటిలో మంచిని నిలబెట్టారు, అందరినీ తనతో కలుపుకున్నారు, అందరినీ తనతో పాటు తీసుకెళ్ళారు. అంటే అది ఎంత గొప్ప విషయం. ఆయన వరకు అది పూర్తి అయిపోకుండా తాను పీఠములు పెట్టినప్పుడు పీఠానికి రావలసిన పీఠాధిపతికి ఉండవలసిన లక్షణాలు చెప్పారు. ఇలాంటి వాడే కూర్చోవాలి, మళ్ళీ నేను కూర్చున్న పీఠం మీద, అన్నీ శంకర పీఠాలు కదా మరి, అన్నీ నా పీఠం మీద కూర్చోవాలంటే శుచిర్జితేంద్రియో వేద వేదాంగాది విశారద యోగజ్ఞ సర్వశాస్త్రాణమస్మదా స్థానమాప్నుయాత్ ఉక్తలక్షణ సంపన్న స్యాచేన్మత్పీఠభాగ్ భవేత్. పీఠాలు 4 పీఠాలలో పీఠాధిపతులు కావాలి అంటే ఇవి అర్హతలు అని ఆయనే నిర్ణయం చేశారు. ఒకటి, పవిత్రమైన జీవనము కలిగిన వాడై ఉండాలి. ఏ క్షణంలో ఎక్కడా అపవిత్ర జీవనం ఉండకూడదు. ఇంద్రియములను గెలిచిన వాడై ఉండాలి. వేదాంగముల యందు శాస్త్ర పండితుడై ఉండాలి. సర్వశాస్త్రముల యందు ప్రతిపాదింపబడిన యోగ విద్యలన్నీ తెలిసిన్నవాడై ఉండాలి. ఆయా పీఠాలను అధివసించినప్పుడు శంకరనామం అన్వయం అవుతోంది కాబట్టి. అంటే మీరు ఒకటి ఆలోచించండి, ఇలాంటి వాడు ఒకడిని తయారు చేసుకోవడం సాధ్యమా? ఏ గురువు అయినా తయారు చేయడం తేలిక. అందుకే శంకర పీఠాల్లో ఒక విషయం చెప్తారు, పీఠాధిపతిగా తాను పీఠ సంరక్షణం చేస్తూ ధర్మప్రచారం చేస్తూ దేశంలో ధర్మాన్ని నిలబెట్టడం ఎంత గొప్పో ఉత్తర పీఠాధిపతిని నిర్ణయించడం అంత గొప్ప. ఎందుకని? తయారు చేయడం ఎలా సాధ్యమండి? లక్షణాలు ఉండద్దా? ఎంత నేర్పితే మాత్రం జితేంద్రియుడు అంటే అది ఎవరు నేర్పుతారు? ఆ ఇంద్రియ జయం ఎలా వస్తుంది? కారణజన్ముడై ఉండాలి. అయితే ఎవరైనా ఇంద్రియములకు పడిపోవలసిందే. అంటే కారణజన్ముడైన వాణ్ణి వెతికి పట్టుకోగలగాలి. అక్కడ అమ్మయ్య కృతకృత్యుండైపోయాను, సరి అయిన ఉత్తర పీఠాధిపతిని పట్టుకోగలిగాను అని ఆనందపడిపోతారు. అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు శృంగేరి పీఠానికి భారతీ తీర్థ మహాస్వామి వారిని పీఠాధిపత్యం ఇచ్చిన తర్వాత గణపతి వాక్యార్థ సభలను జరుగుతుంటాయి సంవత్సరానికి ఒకసారి శృంగేరిలో. అందులో భారతీ తీర్థస్వామి వారు మాట్లాడిన తీరు చూసి పరమానందంతో అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు బయటికి వచ్చి, వచ్చిన వేదాంత పండితులందరికన్నా మా స్వామివారే బాగా మాట్లాడారు, మా స్వామివారి కాలంలో శృంగేరి పీఠం బాగా వృద్ధిలోకి వస్తుందని పొంగిపోయారు, మంచి పీఠాధిపతిని కూర్చోబెట్టగలిగామన్నారు. అంటే ఉత్తర పీఠాధిపతిని పట్టుకోవడం అంత కష్టం. అటువంటి కారణజన్ముడు ఎక్కడో ఉంటాడు, ఆయన్ని తీసుకుని రాగలగాలి. అసలు మీరు ఆ కోణంలో పీఠాల చరిత్ర పరిశీలిస్తే ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో, ఎన్ని చెప్పవలసి ఉంటుందో, ఎన్ని ఉదాహరణలు చెప్పవలసి ఉంటుందో వాళ్ళకి. అంటే ఒక పాత్రలో పాలు పోయడం ఎంత తేలిగ్గా ఉండాలో వాళ్ళు శారదా కటాక్షాన్ని అలా పొందిన వాళ్ళై ఉండాలి, అంతటి అర్హత సంపాదించిన వాళ్ళై ఉండాలి. అంటే ఇప్పటికీ అలాంటి వాళ్ళు వస్తున్నారంటే దాని అర్థం ఏమిటి? శంకర భగవత్పాదుల యొక్క సంకల్పం అంత గొప్పది, అంత గొప్ప సంకల్పం కాబట్టి ఇప్పటికీ అటువంటి మహాపురుషులు ప్రభవిస్తూనే ఉన్నారు, పీఠాధిపత్యానికి వస్తూనే ఉన్నారు. మనం ఎంత అదృష్టవంతులం ఈ దేశంలో. శంకరాచార్యుల వారి యొక్క ప్రకాశం ఇప్పటికీ అలా వెలుగుతూనే ఉంది. అసలు అటువంటి దార్శనికుడు, అటువంటి నియమాలు పెట్టినవారు, అటువంటి మహాపురుషులు పుట్టేటట్టుగా అనుగ్రహించగలిగిన వారు, ఏమి భాగ్యం మంది, ఎంత భాగ్యం. కాబట్టి దానికి ఒక చిన్న ఉదాహరణ నాకు జ్ఞాపకం వస్తుంది, అది మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. చంద్రశేఖర భారతీ స్వామి వారు శృంగేరి పీఠానికి పీఠాధిపత్యం వహించారు. చంద్రశేఖర భారతి అన్న పేరు కూడా నిజానికి ప్రస్తుత శృంగేరి పీఠాధిపతులు భారతీ తీర్థ మహాస్వామి వారికి చాలా ఇష్టం. అందుకే ఆయన ఉత్తరాధికారికి విధుశేఖర భారతి అని పెట్టారు. విధు అంటే చంద్రుడు, విధుశేఖర భారతి అంటే చంద్రశేఖర భారతి. అంటే అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారి గురువుగారు, పూర్వాచార్యులు, పరమగురువు గారు, మహావిరాగి,
వివేక చూడామణికి అంత గొప్ప వ్యాఖ్యాన గ్రంథం చేశారు అని. ఆయన ఎప్పుడు శంకరాచార్యుల వారి వాంగ్మయంలో ఒక అక్షరం మనం మార్చలేమంటుండేవారు. శంకరులంటే అంత భక్తి ఆయనకి. అటువంటి చంద్రశేఖర భారతీ స్వామి వారు ఇంట్లో తెలుగు మాట్లాడడంలో ఆయనకి తెలుగు వచ్చు. ఆయన ఎక్కడికి వెళ్ళాల. ఆయన జీవితం, ఆయన గురించి చదువుకుంటుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఆయన మూక పంచశతి అటువంటివి మనసులో ఆలోచించుకుంటూ ఎక్కడికో వెళ్ళిపోతుండేవారు. ఏదో పక్క సందులోకి వెళ్ళి ఏదో పని చేసుకురావాలనుకోండి, ఆయన బయటికి వెళ్ళగానే ఆ ఆలోచనలో ఎక్కడికో అలా నడిచి వెళ్ళిపోతుండేది అంతే శరీరం. ఆయన ఎక్కడికో వెళ్ళిపోయాక ఆయన గుర్తొచ్చేది, నేను ఎందుకు వచ్చాను అని. ఆయన శృంగేరి కాలభైరవుడి గుడి ముందు నించుని గుండెల మీద బాదుకుంటూ వైరాగ్యం మీద చెప్పారు స్తోత్రాలు. అంతటి మహావైరాగ్య సంపన్నుడు, అంతటి మహావిద్వాంసుడు, నడిచి వెళ్ళిన శివస్వరూపం. ఇటు కంచిలో చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి, అటు శృంగేరిలో చంద్రశేఖర భారతీ మహాస్వామి ఏకకాలమునందు ప్రకాశించే రెండు గొప్ప దివ్యలు. అటువంటి చంద్రశేఖర భారతీ స్వామి పూర్వాశ్రమంలో బ్రహ్మచారిగా ఉన్నప్పుడు ఇంట్లో తెలుగు మాట్లాడుతుంటే వింటుండేవారు. సంస్కృతం అనర్గళం అలా చదువుకున్నారు. అక్కడ స్థానికంగా కన్నడ దేశం కాబట్టి ఆయనకు కొంచెం కన్నడ వచ్చు. ఆయన పీఠాధిపతి అయ్యారు. అయిన తర్వాత ఆయన ద్రవిడ దేశం వెళ్ళారు. ద్రవిడ దేశం అంటే తమిళనాడు. మొట్టమొదటిసారి వెళ్ళారు. ఆ పీఠానికి చాలా కాలం నుంచి సర్వాధికారి అంటారంటే పీఠం యొక్క పరిపాలన చూస్తారు. శ్రీకంఠ శాస్త్రి గారని ఉండేవారు. ఆయన చంద్రశేఖర భారతీ స్వామి వారి ముందున్నటువంటి గురువు గారి గురించి కూడా ఆయనకి తెలుసు. ఆయన దగ్గర కూడా చేశారు. సచ్చిదానంద శివాభినవ నరసింహ భారతీ స్వామి వారిని ఆయన దగ్గర కూడా ఉన్నారు. అందుకని చంద్రశేఖర భారతీ స్వామి వారికి ఏ భాషలు వచ్చు ఏమిటి అన్నీ తెలుసు. ఆయనకి తమిళం రాదన్న విషయం కూడా తెలుసు శ్రీకంఠ శాస్త్రి గారికి. ఆ రోజు సాయంకాలం సభలో మాట్లాడాలి. చంద్రశేఖర భారతీ స్వామి వారు అనుగ్రహ భాషణం చేయాలి. అకస్మాత్తుగా ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా గట్టి పట్టు పట్టేశారు. మా ఊరు వచ్చి కన్నడంలో మాట్లాడితే, సంస్కృతంలో మాట్లాడితే కాదు, తమిళంలో మాట్లాడాలి ఇక్కడ అంటే శ్రీకంఠ శాస్త్రి గారు చెప్పారు. అసలు ఆయన పుట్టి బుద్ధిరిగి ఎప్పుడు తమిళంలో మాట్లాడలేదు, ఆయనకి తమిళం తెలియదు, ఆయన తమిళంలో ఎలా మాట్లాడతారు అని. వీళ్ళు లేదు నే తమిళమే మాట్లాడాలన్నారు. అంటే శ్రీకంఠ శాస్త్రి గారు అన్నారు, ఓ పని చేస్తాను, ఆయన సంస్కృతంలో మాట్లాడతారు, నేను తెలుగులో తమిళంలోకి అనువాదం చేస్తానన్నారు. మాకు అలా కుదరదు, ఆయన నోటి వెంటే తమిళ ప్రసంగం కావాలన్నారు. ఇదేమిటి అర్థం లేదు, ఈ పిడివాదం ఏమిటని ఆయన లోపలికి వెళ్ళారు చాలా చిన్నబోయినటువంటి ముఖంతో. వెళితే చంద్రశేఖర భారతీ స్వామి వారు చూసి ఏమి చిన్నబుచ్చుకున్నారు, ఏమైంది అని అడిగారు. అడిగితే ఇలా తమిళంలో మాట్లాడమని హఠం చేస్తున్నారు, నేను శ్రీవారు ఎలాగా అని బెంగపెట్టుకున్నాను. ఏం పోయింది, 4 ముక్కలు చెప్తే అయిపోదా అన్నారు. అంటే ఆయన స్వామివారి వంక చూసి, ఓహో ఎప్పుడో ఎవరో తమిళం వచ్చిన వాళ్ళు వెళ్తే 2 ముక్కలు నేర్చుకున్నారేమో, అవే ఏదో 4 ముక్కలు 1 నిమిషం 2 నిమిషాలు ఏదో మాట్లాడేస్తారేమో, అయిపోతుందేమో, మొత్తం మీద ఏదో తమిళం మొత్తం మీద 4 ముక్కలు చెప్తానన్నారు, అదే చాలని, సరేలేండో 1 నిమిషం 2 నిమిషాలు మాట్లాడుతురు కానీ అన్నట్టుగా అనుకుని వెళ్ళిపోయారు. ఆయన సభలోకి వచ్చారు చంద్రశేఖర భారతీ స్వామి వారు. తమిళనాడులో తమిళం మాట్లాడేటటువంటి విద్వాంసులు కూడా తెల్లబోయేటటువంటి గ్రాంధిక తమిళంలో 1.5 గంట సేపు మాట్లాడారు. మాట్లాడి లోపలికి వెళ్ళిపోయారు. శ్రీకంఠ శాస్త్రి గారు నిలువున పడిపోయాడు. ఈయనకి ఎలా వచ్చింది అసలు ఇంత తమిళం, ఎలా చెప్పారు ఇంత తమిళం, విద్వాంసులు కూడా మాట్లాడలేని తమిళం, అంత గ్రాంధికమైన తమిళం ఎలా మాట్లాడారని ఆయన నవ్వారంతే. అది అపర శారదాస్వరూపం. శారదకి వచ్చినవి రానివి అని ఉంటాయా? అట్లా ఉండదు కదా. అది శంకర భగవత్పాదుల యొక్క సంకల్పం. మహామతినీ నమః, మహామతయే నమః. ఆయన ఒక నిర్ణయం చేసి ఒక సంకల్పం చేస్తే అటువంటి మహాపురుషులు వచ్చారు. ఈ దేశంలో గర్వపడవలసింది, దేశంలో గుర్తుపెట్టుకోవలసింది, ఈ దేశంలో మనం వెనక పరిగెత్తవలసింది అలాంటి వాళ్ళకు తప్ప ఆయన ప్రతివాడితోనూ పరిగెత్తక్కర్లేదు. కొంతవరకే జీవితంలో బాగా పరిగెత్తవలసింది, గుర్తుపెట్టుకోవలసింది వాళ్ళు. కాబట్టి అంత గొప్పగా ఆయన నిర్ణయాలు చేశారు. అట్లాగే అసలు పేరు పెట్టడంలో గొప్పతనం. ఇప్పుడు పేరు పెడతారు,
పేరు పెడితే ఏదో పేరు పెట్టమన్నారు కదా అని పెట్టేయడం కాదు. పేరు పెట్టేటప్పుడు ఆలోచించి ఇటువంటి వికసనం ఉండాలని దానికి తగిన పేరు పెట్టాలి అంటే అది ఎంత గొప్పగా పెట్టాలి ఆయన ఎంతో ఆలోచించి కాదు అలవోకగా చెప్పారు. నేను ఇందాక మీకు చిత్తరామనాయ పీఠాల గురించి చెప్పాను. ఆ పీఠాధిపతులకు చివర ఉండవలసిన సన్యాసనామాలు చెప్పారు ఆయన. ఆ నామాలు ఆయన ఎందుకు చెప్పారో తెలుసా? తీర్థ అని ఉందనుకోండి, దాని అర్థం ఏమిటంటే తీర్థముల యందు గొప్ప తీర్థం ఇది అంటే త్రివేణీ సంగమం. అంటే గంగా యమున సరస్వతి మూడు కలుస్తాయి కాబట్టి త్రివేణీ సంగమం. అటువంటి త్రివేణీ సంగమ తీర్థం ఎలా ఉంటుందో అట్లా తత్వమసి మహావాక్యమును విచారణ చేసి తానైపోయిన మహాపురుషులు. తత్తత్వము అసి, గంగా యమున సరస్వతి తత్వమసి మూడు కలిపి ఒకటైపోయినవారు. అంత గొప్ప స్థితిని పొందినటువంటి వారికి తీర్థ. ఆశ్రమ అంటే మోక్షము కొరకు మోహమును విడిచిపెట్టి అజ్ఞానాన్ని వదిలిపెట్టి నేను జ్ఞానమును పొందాలనేటటువంటి తీవ్రమైన ఇచ్ఛతో సాధించినటువంటి వ్యక్తి అని గుర్తు. ఆశ్రమ. వన అంటే ఆశాపాశములన్నీ విడిచిపెట్టేసి నాకు అరణ్యం ఒకటే వినం భువనం అంటారే మూకశంకరులు, అలా నాకు అరణ్యం ఒకటే భవనం ఒకటే అని వనమునందు ఉండి ప్రశాంతత పొందగలిగినటువంటి వారు. అరణ్య అంటే విశ్వమనే అరణ్యమని విడిచిపెట్టేసి ప్రశాంతత అన్న చోట ఎప్పుడూ అనుభవిస్తూ ఆత్మని అనుభవించగలిగిన వారు. గిరి అంటే కొండ. అచంచల బుద్ధిమంతుడు, పర్వతాన్ని ఎలా కదపలేమో అటువంటి బుద్ధి కలిగినటువంటి వారు. నిత్య భగవద్గీత పారాయణ తత్పరుడై ఉండాలి నియమం. పర్వత పరిపక్వ జ్ఞానంతో ఎప్పుడు పర్వత సానువుల యందు నివసించి ఉండేటటువంటి వ్యక్తి. సాగర గంభీరంగా సముద్రం ఎలా ఉంటుందో జ్ఞాన సముద్రమై అంత గంభీరంగా ఉండగలిగినటువంటి వాడు. జ్ఞానరత్నమును తన యందు దాచుకున్నవాడు, శాస్త్ర మర్యాద దాటనివాడు అని గుర్తు. సాగర అంటే సరస్వతి వేదాంతములను అర్థముతో సహా పరిపూర్ణముగా ఎరిగి సరస్వతీ కటాక్షంతో కవిత్వం కూడా చేయగలిగినవాడు, ప్రబోధం చేయగలిగినవాడు. సరస్వతి. భారతి అన్ని భారములు వదిలేసినవాడు, విద్యాభారమును పొందినవాడు అంటే అంత విద్యావంతుడు. పురి అంటే జ్ఞాన పరిపూర్ణుడై సదా పరబ్రహ్మమన్న పురి యందు ఉండేటటువంటి వాడు. అందుకని ఈ 10 పేర్లు నిర్ణయం చేశారు ఆయన. అంటే పేరు పెట్టడం అంటే ఏదో పేరు పెట్టడం కాదు, పేరు పెట్టడం వెనక అంత ఆలోచన ఉంది. సన్యాసనామం చివర పీఠాధిపతికి అది ఉంది అంటే వాళ్ళు ఆ కోవకు చెందినవారు అని గుర్తుపట్టమని. అంత గొప్ప పేర్లు నిర్ణయం చేశారు. ఇంకా ఆయన మేధస్సు, ఆయన వాదన పటిమ, ఆయన అనుగ్రహ శక్తి, ఆయన ఓర్పు, ఆయన కారుణ్యం అనేక పర్యాయాలు మనం సాధ్యమైనంత వరకు పరిశీలించాం. ఏదో సముద్రాన్నంతటినీ చూడగలమా? అందులో ఒక నీటి బిందువుని పరిశీలించామంతే. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తితనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.